హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తంబోయ్ మీడియా. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ప్రీమియర్ ప్రోలో కీ ఫ్రేమింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము వీడియో ఎడిటింగ్ నేర్చుకునేటప్పుడు చాలా వరకు ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి మన వీడియో క్లిప్స్ పైన వేస్తూ ఉంటాం. కాకపోతే మనము ఓన్ గా ట్రాన్సిషన్స్ చేసుకోవాలి. ఈ కీ ఫ్రేమింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే చాలా అద్భుతంగా మీకు నచ్చినట్టు యానిమేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి ఎఫెక్ట్ అనేది ఇలానే కావాలి అని చెప్పేసి నీడ్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనము ఈ కీ ఫ్రేమింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ప్రీమియర్ ప్రోలో కీ ఫ్రేమింగ్ కాన్సెప్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాను కదా, ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయండి. ఓకే, మీ దగ్గర ప్రీమియర్ ప్రో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయండి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మనము నేమ్ పెట్టుకోవాలి, మన ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కి నేమ్ ఇస్తాను. ఓకే, కీ ఫ్రేమ్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కి నేమ్ ఇచ్చాం. నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ మీకు ఎలా ఉంటుంది, ప్రీమియర్ ప్రోలో ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియదు. ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి, ప్రీమియర్ ప్రో బేసిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనం ఒక 1 అవర్ లైవ్ చేసాము. ఆ లైవ్ ఒకసారి చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో ఇక్కడికి మనము ఏదైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనము కీ ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఇమేజ్తో మీకు కీ ఫ్రేమ్ ఎలా చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి. మీకు మీ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు చూపించడానికి ఒక చిన్న ల్యాప్టాప్ ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఉంది కదా మీకు ఇది ల్యాప్టాప్ ఫోటో. సో దీని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ప్యానల్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్యానల్ లోకి ఓపెన్ అయినటువంటి ఈ ల్యాప్టాప్ ఇమేజ్ ని డ్రాగ్ చేసి టైమ్ లైన్ పైకి వేయండి. బిఫోర్ టైమ్ లైన్ పైకి వేసే ముందు సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి. మీరు వర్టికల్ రేషియోతో సీక్వెన్స్ చేస్తుంటే వర్టికల్ సీక్వెన్స్ పెట్టుకోండి, లేకపోతే హారిజాంటల్ అయితే హారిజాంటల్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఐటమ్ లోకి వెళ్ళి సీక్వెన్స్ క్లిక్ చేస్తున్నా. సీక్వెన్స్ క్లిక్ చేసిన తర్వాత నాకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేను ఆల్రెడీ హారిజాంటల్ సీక్వెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దానిపైన డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా హారిజాంటల్ సీక్వెన్స్ క్రియేట్ అయిపోతుంది. హారిజాంటల్ సీక్వెన్స్ క్రియేట్ అయిన తర్వాత దాని నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇమేజ్ ని డ్రాగ్ చేసి నేను దీనిపైన వేస్తున్నా టైం లైన్ పైన. సో ఎఫెక్ట్స్ కంట్రోల్స్ ప్యానల్ ఉంటుంది. ఎఫెక్ట్స్ కంట్రోల్స్ ప్యానల్ మీకు కనిపించకపోతే విండోస్ లోకి వెళ్ళండి. విండోస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ కంట్రోల్స్ ప్యానల్ అయితే వస్తుంది. దీనికి షార్ట్ కట్ కీబోర్డ్ లో Shift+5 క్లిక్ చేసి మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అయితే వస్తుంది. ఓకే, ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే లేయర్ ని యానిమేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లేయర్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పొజిషన్, స్కేల్, రొటేషన్, యాంకర్ పాయింట్, యాంటీ ఫ్లిక్కర్ ఇట్లా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటికి స్టార్టింగ్ లో మీకు ఒక టాగిల్ యానిమేషన్ ఐకాన్ ఉంటుంది, మీన్స్ ఒక క్లాప్ ఐకాన్ లా ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటామంటే టాగిల్ యానిమేషన్ అంటాం. టాగిల్ యానిమేషన్ ఐకాన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ టాగిల్ యానిమేషన్ ఐకాన్ యూజ్ చేసుకుని మనము కీ ఫ్రేమింగ్ అనేది ఫస్ట్ అయితే పొజిషన్ టాగిల్ యానిమేషన్ ని ఎనేబుల్ చేస్తా. టాగిల్ యానిమేషన్ ఎనేబుల్ చేయగానే నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ కీ ఫ్రేమ్ ఎలా క్రియేట్ అవుతుందంటే మనకి ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎంత ఉంది, వై యాక్సిస్ వాల్యూ ఎంత చూసుకొని ఆ పర్టికులర్ వాల్యూస్ కి ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది అనమాట. మనము ఈ వీడియోని లైక్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్ ఫుటేజ్ ని కొంచెం ప్లే చేసిన తర్వాత మనము ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ టాగిల్ యానిమేషన్ ఉంది కదా, సో ఈ టాగిల్ యానిమేషన్ ని కొంచెం మనము మూవ్మెంట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 960 ఉంది, 960 కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, లైక్ ఒక 1344 పెట్టాను. ఓకే, 1363 పెట్టాను. వీడియో కొంచెం ప్లే అయిన తర్వాత మనకి ఆ పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత 1363 పొజిషన్ మనకు వస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఇనిషియల్ గా మనకి 960 పొజిషన్ లో ఉంటుంది. కొంచెం వీడియో ప్లే కొద్ది మనకి కొంచెం అది 1363కి వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ కీ ఫ్రేమింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవి మనకి కీ ఫ్రేమ్స్ అనమాట. ఒకసారి నేను మీకు వీటి సైజ్ కూడా డిక్రీస్ చేసి చూపిస్తాను కదా. సో ఇవి, సో వీటి కీ ఫ్రేమ్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యానిమేషన్ ఫాస్ట్గా కావాలనుకోండి, ఈ పర్టికులర్ కీ ఫ్రేమ్ ని మీరు కొంచెం ముందుకు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ యానిమేషన్ అనేది కొంచెం ఫాస్ట్ అయితే అవుతుంది అనమాట. ఈ వీడియోని స్టార్టింగ్ తీసుకొస్తున్నా. స్టార్టింగ్ తీసుకొచ్చిన తర్వాత ల్యాప్టాప్ ని క్లిక్ చేసుకొని మనకి స్కేల్ ఉంది కదా, సో ఈ స్కేల్ దగ్గర టాగిల్ యానిమేషన్ ఎనేబుల్ చేసుకుంటున్నా. ఆటోమేటిక్గా మనకి ఇది ఒక కీ ఫ్రేమ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గర వాల్యూ నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, లైక్ ఒక 308 పెట్టాను. ఓకే, 308 పెట్టిన తర్వాత వీడియోని కొంచెం ముందుకు ప్లే చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ రీసెట్ పారామీటర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ రీసెట్ పారామీటర్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అది రీసెట్ అవుతుంది. మీకు వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం జూమ్ ఇన్ లాగా ఉంటుంది, దాని వీడియో కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అట్లా జూమ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, టాప్ నుంచి బాటమ్ కి, బాటమ్ నుంచి టాప్ కి, ఇలా మీరు చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కీ ఫ్రేమ్ దగ్గర నేను పొజిషన్ బటన్ ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఈ 540 ఉంది కదా, సో ఈ 540 కంప్లీట్లీ ఈ ల్యాప్టాప్ అనేది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం వీడియోలు ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీసెట్ పారామీటర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి సెంటర్లో వచ్చేస్తుంది. సో ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా మనం డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ 2 టాగిల్ యానిమేషన్ ని మీరు డిసేబుల్ చేస్తే ఒకసారి మీకు ఎట్లా ఉంటుందో చూడండి.
సో ఇనిషియల్గా మీకు ఈ కీ ఫ్రేమ్ని నేను స్టార్టింగ్లో పెట్టేసుకుంటున్నా, దీన్ని కొంచెం దగ్గర పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మనకి ల్యాప్టాప్ పైన నుంచి కిందకి ఇట్లా వస్తుంది అనమాట ఈ విధంగా. సో ఇట్లా మీరు కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని మూమెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఇమేజ్ని చేసుకోవచ్చు, వీడియోని కూడా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే పొజిషన్, స్కేల్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. పొజిషన్ అంటే మనకి లెఫ్ట్కి, రైట్కి, టాప్కి, బాటమ్కి హెల్ప్ అవుతుంది. స్కేల్ అంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్కి హెల్ప్ అవుతుంది అనమాట. రెండు కాంబినేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రెండు కాంబినేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా మీరు బేసిక్గా స్టార్ట్ చేయండి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్స్ని స్టార్ట్ చేయండి. ఇంకా ఈ కీ ఫ్రేమ్స్లో చాలా చేయొచ్చు. ఇన్ డెప్త్గా మీరు చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది కంప్లీట్గా ఈరోజు వీడియోలో ప్రీమియర్ ప్రోలో బేసిక్గా కీ ఫ్రేమింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఈ వీడియో కానీ మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. మన వీడియో ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కనిపిస్తుంది, నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో ఎడిటింగ్ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.